ఓకే. ఆర్డర్ అయితే కరెక్ట్ గానే ఉంది. బట్ రికట్ చేసినప్పుడు రెండు ఒకేసారి రన్ అవుతుంది. అడ్వాన్స్ ఆప్షన్. ఓకే. ఇది రన్నింగ్. దీని గురించి ఓకే. ఈసారి అవ్వలేదు కదా. రైట్. ఈసారి అవ్వలే. ఓకే, ఇది రన్ అవుతుంది. ఫైన్. ఓకే. రైట్. ఇప్పుడు పని చేస్తుంది బానే. సో ఎక్స్పెక్ట్ చేస్తున్నా వేలోనే ఉంది. సో చూద్దాం. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇది ట్రిగ్గర్ అవ్వాలి. సో ఇది వెరీ సింపుల్. బేసికల్ గా ఇది మీ పైథాన్ కోడ్. ఇది యాక్చువల్లీ ఇది పైథాన్ కోడ్, డాగ్ రిలేటెడ్ కాదు. ఈ స్క్రిప్ట్ ని త్రూ పై డాగ్ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అంతే. ఇది ఇన్ కేస్ మీరు ఒక స్క్రిప్ట్ ద్వారా గ్లూ జాబ్ రన్ చేయాలంటే వితౌట్ ఎయిర్ ప్లే, సింపుల్ గా ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని కాపీ చేసుకొని, ఓకే, నార్మల్ ఒక పైథాన్ కోడ్ రన్ చేస్తాం కదా, అలా రన్ చేసుకోవచ్చు దీన్ని. ఈజీగా రన్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ జస్ట్ లైక్ మనం ఎయిర్ ఫ్లోని యూజ్ చేసుకొని ట్రిగ్గర్ చేస్తున్నాం అంతే. ఓకేనా. ఇది కంప్లీట్ అవుతుందా. ఓకే, ఇది కంప్లీట్ అయింది. సో ఇది రన్నింగ్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఇప్పుడు ఇది రన్నింగ్ లోకి రావాలి. యా. సూపర్. ఓకే, ఫ్లో అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఓకేనా కుమార్ గారు. సో ఇంకా మీ ఇష్టం. ఇట్లా మీకు జస్ట్ పైథాన్ స్క్రిప్ట్ రాసుకొని ఏ ఫంక్షన్ ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకొని ఆ ఫంక్షన్ లో మీరు ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో ఆ స్క్రిప్ట్ ఇక్కడ రాసుకుంటాము. సింపుల్ గా ఆ ఫంక్షన్ ని జస్ట్ కాల్ చేస్తాం ఇక్కడ అంతే. త్రూ ఓకే పైథాన్ ఆపరేటర్ అంతే. సార్, ఒకవేళ ఫస్ట్ జాబ్ గనక ఫెయిల్ అయితే సెకండ్ ట్రిగ్గర్ అవ్వకుండా ఉండాలి అంటే సక్సెస్ అయితేనే సెకండ్ కూడా అవును. ట్రిగ్గర్ అవ్వాలి, అది కూడా రాసుకోవచ్చండి లాజిక్. ఇక్కడ ఇక్కడ అదే ఇక్కడే ఉంటుంది. సో ఇది ఫెయిల్ అయితే ఇక్కడికి వెళ్తే ఇంకా మనం ఓకే. ఫస్ట్ లో చూసాం కదా. శాంపుల్ లో ఇక్కడ నుంచి చూపించాం కదా, 1/0 అవును, పెట్టినప్పుడు అవును, అవును, ఇది వెళ్ళలేదు. సక్సెస్ అయింది, ఇది ఫెయిల్ అవ్వగానే ఇక్కడ నుంచి వెళ్ళలేదు కదా ముందుకి. అవును, వెళ్ళలేదు. ఎస్. సో సేమ్ ఆ లాజిక్ అనేది మీరు ఇక్కడ, అంటే బేసికల్ గా ఇక్కడ ఎర్రర్ వచ్చింది అనుకోండి ఈ ఫంక్షన్ లో, ఆటోమేటిక్ గా అది అక్కడ ఆగిపోతుంది, ముందుకెళ్ళదు. ఓకే. కావాలంటే ఒక నిమిషం, ఒక చిన్న రాద్దాము. మీ డౌట్ కూడా క్లియర్ అయిపోద్ది. ఇది ఫెయిల్ అయింది కదా. సో ఇక్కడ ఫెయిల్ అయింది జనరల్ గా. ఓకే, ఇక్కడ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఆ పైడాంటిక్ మాడ్యూల్ లేదు, అందువల్ల ఫెయిల్ అయింది మనకి ఈ జాబ్. ఓకే. ఇప్పుడు సీక్వెన్స్ మార్చండి, దాని ముందు పెట్టండి సరిపోదు. అవసరం లేదు. ఓకే, పాస్ చేస్తే సరిపోతుంది సింపుల్ గా. ఇక్కడ కింద ఈ జస్ట్ గ్లూ మార్చ్. జాబ్స్ ఉన్నాయి కదా. ఆ? అది కూడా గ్లూ జాబ్ అక్కర్లేదు కదా మారదు. సార్. కింద 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 మార్చితే సరిపోతుంది కదా. ఓ రైట్, సూపర్. దీన్ని తీసుకొచ్చేటి పెడితే అయిపోతుంది. ఇంకా సింపుల్ గా. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆర్డర్ ఆర్డిఎస్ టు S3 రెడ్ షిఫ్ట్. S3 రెడ్ షిఫ్ట్, యా. S3 రెడ్ షిఫ్ట్ ఉమ్. ఆర్డిఎస్ S3. ఓకే, దాన్ని చేద్దాం. సో ఫస్ట్ ఇది ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, ట్రిగ్గర్ రన్నింగ్ లో ఉంది. చూద్దాం. ఇది ఫెయిల్ అయితే ఇక్కడికి వెళ్ళకూడదు. రైట్. ఇక్కడ ఏమొస్తుంది అంటే సింపుల్ గా అప్ స్ట్రీమ్ ఫెయిల్డ్ అని వస్తుంది. అవునండి, మొన్న చూపించారు యా. లాస్ట్ క్లాస్. ఇవి ఒకవేళ రెండు కూడా ప్యారలల్ గా అవ్వాలంటే అక్కడ మనం ఎట్లా దాన్ని రిప్రజెంట్ చేయాలండి? అంటే సీరియల్ అంటే